ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనము జీర్ణ వ్యవస్థలో మొదటి భాగమైనటువంటి నోరు, నోటికి సంబంధించినటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి పెదవులు అన్నాము, దంతాలు అని చెప్పేసి అన్నాం, నాలుక, తర్వాత పై వైపుగా తీసుకుంటే మనకు దాన్ని ఏమంటాం హార్డ్ ప్యాలెట్ అని, సాఫ్ట్ ప్యాలెట్ అని చెప్పేసి చదువుకున్నాము. దాని తర్వాత వచ్చేటువంటి ఇంపార్టెంట్ అవయవం ఏంటిదంటే దాన్ని గ్రసని అని చెప్పేసి అంటాం. దాన్ని మనం ఫ్యారింగ్స్ అనే పేరుతో పిలుస్తాము. దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోరు కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ నోరు తర్వాత వచ్చే ఇమ్మీడియట్ ఆర్గాన్ని మనము గ్రసని లేదా ఫ్యారింగ్స్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఎలా అడుగుతాడంటే, ఇది ఎక్కడి నుంచి దాని ఏమంటాం ఎలా ఉంటుంది అని, అమెరికా కనుక ఎలా ఉందని తీసుకుంటే కనుక దీని తర్వాత జీర్ణాశయము అని చెప్పేసి అంటాం. ఓకేనా? లేకుంటే మనకు అనిమల్స్ కనుక తీసుకుంటే రూమెన్ అని చెప్పేసి అంటాం. ఈ రూమెన్కి మరియు నోటికి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్నటి దాన్ని ఏమంటాము, మధ్యలో నాళం ఒకటి ఉంటుంది, దాన్ని ఆహార నాళము అని చెప్పేసి అంటాం. దాన్ని ఆహార వాహిక అని చెప్పేసి అంటాము, లేదంటే ఈసోఫాగస్ అని చెప్పేసి అంటాం. సో ఈ నోటికి మరియు ఈసోఫాగస్కి మధ్యలో ఉన్నటువంటి చిన్నటువంటి నిర్మాణాన్ని ఏమంటామంటే మనము ఈ గ్రసని లేదా ఫ్యారింగ్స్ అని చెప్పేసి అంటాం. దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది టోటల్గా దీనిలోకి 7 రకాల రంధ్రాలు ఓపెన్ అవుతాయని పైన గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే, ఇప్పుడు ఇదైతే నోరు అని చెప్పేసి దీని తర్వాత ఉండేటువంటి అవయవం ఇక్కడ ఉంటుంది మనకు, దాన్ని గ్రసని అని చెప్పేసి అంటాం. సో నోటికి సంబంధించి ఒక రంధ్రం దాంట్లోకి ఓపెన్ అవుతుంది. ఈ ముక్కుకు సంబంధించిన 2 రంధ్రాలు, నాసికా రంధ్రాలు అని చెప్పేసి అంటాం కదా, నాస్ట్రిల్స్ అని, ఈ యొక్క రంధ్రాలు కూడా 2 ఓపెన్ అవుతాయి దాంట్లోకి. దీని తర్వాత చెవులు, ఈ చెవులకు సంబంధించిన ఓపెనింగ్స్ కూడా దాంట్లోకి 2 ఓపెనింగ్స్ ఉంటాయి. తర్వాత స్వరపేటిక, అంటే ఏదైతే శ్వాస వ్యవస్థ ఉంటుందో దాని క్రిందగా ఈ శ్వాస వ్యవస్థకు సంబంధించి ఫస్ట్ అవయవం ఏంటంటే ఇక్కడ మనకి లారింగ్స్ అని ఉంటుంది, దాన్ని స్వరపేటిక అనే పేరుతో పిలుస్తాం మనము. ఆ స్వరపేటికి సంబంధించిన ఒక రంధ్రము కూడా ఓపెన్ అయి ఉంటుంది. తర్వాత ఆహారం, జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఒక రంధ్రం ఓపెన్ ఉంటుంది. సో ఈ రకంగా టోటల్గా మనకు 7 రంధ్రాలు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో దీని పేరు ఏంటంటే గ్రసని లేదా ఫ్యారింగ్స్ అని చెప్పేసి అంటాం. సో అలాగే దీనికి ఓరల్ క్యావిటీ దగ్గర దీన్ని ఓరో ఫ్యారింగ్స్ అని, తర్వాత కింద లారింగ్స్ లేదా స్వరపేటికి కత్తుకొని ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని లారింజియో ఫ్యారింగ్స్ అని చెప్పేసి అంటాం. ఏం పెద్ద మనకు అంత ఇంపార్టెంట్ పాయింట్లు ఏం కాదు ఇది. దీంట్లో మనకు అడిగేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ని రంధ్రాలు ఉంటాయని చెప్పేసి అడగొచ్చు, లేదంటే కనుక ఏ రంధ్రాలు ఉంటాయనే పాయింట్ కూడా అడగొచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి, దాని తర్వాత వచ్చే అవయవం ఏంటంటే ఈసోఫాగస్, లేదా దాన్ని ఆహార వాహిక అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో దీంట్లో మనకు ఇది ఎంత పొడవు ఉంటుందని చెప్పి అడుగుతాడు, కానీ అది పెద్ద ఇంపార్టెంట్ బిట్ ఏం కాదు. బట్ స్టిల్ గుర్తుపెట్టుకొని 90 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దాంట్లో దేని మధ్యలో ఉంటుంది ఈ ఈసోఫాగస్ అంటే తీసుకుంటే, ఇందాక చెప్పినటువంటి గ్రసనికి మరియు దాని తర్వాత ఉన్నటువంటి జీర్ణాశయము లేదా రూమెన్కి మధ్యలో ఒక చిన్నటి పైప్ లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని మనము ఈసోఫాగస్ లేదా ఆహార వాహిక అనే పేరుతో పిలుస్తాం. 90 సెంటీమీటర్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. సో దీన్ని అమెరికా ఆధారంగా కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెడ్ కనుక తీసుకున్నాం అనుకోండి, దీని తర్వాత వచ్చేటువంటిది నెక్ అని చెప్పేసి అంటాం, మనం మెడ అని చెప్పేసి అంటాం. దీని తర్వాత వచ్చేటువంటి దీన్ని థొరాక్స్ అని చెప్పేసి అంటాం, ఉదర కుహరము అని చెప్పేసి అంటాం, ఉరహ కుహరము అని చెప్పేసి అంటాం. దాని తర్వాత వచ్చేటువంటిది అబ్డామిన్ క్యావిటీ అంటాం. సో ఏదైతే ఆహార నాళము అని చెప్పేసి ఈసోఫాగస్ అన్నాం, ఇది ఏంటంటే కొంత సమయం పాటు, కొంత ప్రాంతం పాటు ఎలా ఉంటుందంటే మెడలో ఉంటుంది. తర్వాత కొంచెం ప్రాంతం ఏమో ఈ ఉదర కూరంలో ఉంటుంది. కాబట్టి వాడు ఏం పని పిలుస్తాడంటే, మెడ ప్రాంతంలో ఉన్నటువంటి ఈసోఫాగస్ సర్వైకల్ ఈసోఫాగస్ అని చెప్పేసి పేరుతో పిలుస్తాడు. అరే ఉరహ ప్రాంతాల్లో ఉన్నట్టయితే కనుక దాన్ని థొరాసిక్ ప్రాంతం ఆహార నాళము లేదా ఈసోఫాగస్ అని చెప్పేసి అంటాడు. సో ఒకవేళ డిస్టెన్స్ కనుక ఎంత ఉంటుంది పొడవు కనుక తీసుకుంటే కనుక, సర్వైకల్ ఈసోఫాగస్ ఏమో 40 సెంటీమీటర్లు, థొరాసిక్ ఈసోఫాగస్ ఏమో 50 సెంటీమీటర్లు. ఇంత డీప్గా అడిగే అవకాశం లేదు, కానీ జస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని తర్వాత ఏదైతే ఈసోఫాగస్ అనేటువంటిది మెడ ప్రాంతం నుంచి ప్రయాణం చేసేసి దీని తర్వాత వచ్చే దీన్ని మనము థొరాసిక్ క్యావిటీ ఉరహ కుహరం అని చెప్పేసి అంటాం. ఈ ఉరహ కుహరం తర్వాత వచ్చే దీన్నేమో ఉదర కుహరం అని చెప్పేసి అంటాం. ఈ ఉరహ కుహరాన్ని మరియు ఉదర కుహరాన్ని మధ్యన విభజిస్తూ మనకు ఒక చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ థొరాసిక్ క్యావిటీ, ఇది అబ్డామిన్ క్యావిటీ తీసుకుంటే మధ్యన ఒక లేయర్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనము డయాఫ్రము అని చెప్పేసి అంటాం. డయాఫ్రమ్ అంటాం. దీని తెలుగులో విభాజక పటలము అని పేరుతోటి పిలుస్తాడు అనమాట. సో ఇట్లా థొరాసిక్ క్యావిటీ నుండి ప్రయాణం చేసిన ఈసోఫాగస్ ఒక రంధ్రము ద్వారా, ఏదైతే ఈ డయాఫ్రమ్లో ఉంటుందో ఆ రంధ్రము ద్వారా అబ్డామిన్ క్యావిటీలోకి ప్రవేశిస్తుందని చెప్పేసి అనొచ్చు. లేదంటే దీని తర్వాత రూమెన్ ఉంటుంది కదా, ఈ రూమెన్ దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం అనమాట ఇది. సో డయాఫ్రమ్ ఉన్నటువంటి ఒక రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం పేరు ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ మనకు, దాన్ని హయాటస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. బిట్ ఏమడవచ్చు అంటే, ఏదైతే ఈసోఫాగస్ లేదంటే ఆహార వాహిక అని చెప్పేసి అంటామో, ఆ ఆహార వాహిక ఏ రంధ్రము ద్వారా ఉదర కుహరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో దాని పేరు ఏంటంటే హయాటస్ అని. ఇక్కడ ఇంకొక రంధ్రం ఉంటుంది, ఏట్రియో వెంట్రిక్యులై అని చెప్పేసి అంటాం. ఏట్రియో వెంట్రిక్యులై అని చెప్పేసి అంటాం. ఈ రంధ్రం ఏంటంటే, ఏదైతే మనకు దీని తర్వాత వచ్చే ఆర్గాన్ ఏదైతే ఉంటుంది మనకు అవయవం ఏంటంటే రూమెన్ అని చెప్పేసి అంటాం. ఈ రూమెన్లోకి ఈ ఈసోఫాగస్ లేదా ఆహార వాహిక ఓపెన్ అయ్యేటువంటి ఒక రంధ్రం ఉంటుంది, దాన్ని
ఏట్రియో వెంట్రికులై అని పేరుతో పిలుస్తాం మనం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈసోఫాగస్ ఏ రంధ్రం ద్వారా రూమెన్లోకి ఓపెన్ అవుతుందంటేనేమో ఏట్రియో వెంట్రికులై, ఏ రంధ్రం ద్వారా ఉదర కుహరంలోకి ఓపెన్ అవుతుందంటేనేమో హయాటస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. దీని యొక్క నిలువు కోత కనుక ఇట్లా మనం ఇట్లా నిలువు కోత కానీ లేదంటే ఇట్లా అడ్డు కోత కానీ ఓపెన్ చేసి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఇలా అడ్డు కోత కనుక తీసామనుకోండి ఈసోఫాగస్ది. సో దీనిలో అన్నిటికంటే లోపల ఉన్నటువంటి లేయర్ని మ్యూకోజల్ లేయర్ అని చెప్పేసి అంటాడు. దీని తర్వాత రెండో లేయర్నేమో సబ్ మ్యూకోజా అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత ఉన్నటువంటి లేయర్నేమో మస్కులర్ ట్యూనికా మస్కులారిస్ అనే పేరుతో పిలుస్తాడు. అన్నిటికంటే బయట ఉన్నటువంటి లేయర్నేమో సీరోజల్ లేయర్ అని చెప్పేసి గుర్తుపెడతాడు. ఇది మళ్ళీ వస్తుంది, తర్వాత చెప్తున్నది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ నెక్స్ట్. దాని తర్వాత మనం ఈ జీర్ణ వ్యవస్థలో సంబంధించి మనకు వచ్చే అవయవం ఇంకోటి ఏంటంటే పెరిటోనియం అని చెప్పేసి అంటాం. ఏమంటాం? పెరిటోనియం అంటాం. సో ఈ పెరిటోనియం అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యానిమల్ బాడీ కనుక తీసుకున్నాం అనుకోండి, పైన స్కిన్ ఉంటుంది, దీని తర్వాత సబ్క్యూటేనియస్ టిష్యూ అంటాము, తర్వాత మజిల్స్ ఉంటాయి, తర్వాత ఇది అబ్డామెన్ క్యావిటీ కనుక తీసుకున్నాం అనుకోండి. దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ జీర్ణాశయం లేదా రూమెను లేదా పేగులు ఏ ఒకటి ఇంటర్నల్ అవయవాలు ఉన్నాయనుకోండి. ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే లేయర్ ఉంటుందో దీన్ని మనం పెరిటోనియం అని చెప్పేసాం. పెరిటోనియం అని చెప్పేసాం. ఈ పెరిటోనియం ఏంటంటే 2 భాగాలుగా విడిపోయి ఉంటుందని చెప్పేసి అంటాడు. ఎట్లా అంటే ఇది అవయవం, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూమెన్ అనుకుందాం. ఈ పెరిటోనియం ఏదైతే ఉందో ఈ పెరిటోనియంలో అనేటువంటిది 2 లేయర్లుగా విడిపోయి ఉంటుంది. ఒక లేయర్ ఏమో మజిల్స్ వైపు స్కిన్ వైపు ఉంటుంది అనమాట. మజిల్స్ వైపు స్కిన్ వైపు ఉంటుంది, అందుకని దాన్ని పెరైటల్ లేయర్ అని చెప్పేసి అంటాడు. ఇంకొక లేయర్ ఏమో లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతుక్కొని ఉంటుంది అనమాట. సో ఏదైతే పెరిటోనియం అని చెప్పేసి అన్నామో ఇది 2 లేయర్లుగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అంటే 2 పొరలుగా ఉంటుంది. ఒక పొరనేమో పైన ఉన్నటువంటి ఈ మన స్కిన్కి లేకుంటే మజిల్స్కి ఈ మజిల్ లేయర్ వైపు స్కిన్ వైపుగా బయటి వైపు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. బయటి వైపు ఉన్నటువంటి లేయర్నేమో పెరైటల్ లేయర్ అని చెప్పేసి అంటాడు. ఏవైతే అంతర్గత అవయవాలు ఉన్నాయో ఆ అంతర్గత అవయవాలు చుట్టూ ఉంటుంది దాన్నేమో లోపల వైపు ఉన్న దాన్నేమో విజరల్ లేయర్ అని. విజరా అంటే అర్థం ఏంటి? అంతర్గత అవయవాలు అని. సో అంతర్గత అవయవాలకు అతుక్కొని ఉండేటువంటి ప్రాంతాన్నేమో మనము విజరల్ లేయర్ అని చెప్పేసి అంటాం. ఈ బయట మజిల్స్కి అతుక్కున్నటువంటిది ఏమో లేకుంటే స్కిన్ వైపు ఉన్నటువంటిది ఏమో దీన్నేమో మనం పెరైటల్ లేయర్ అని చెప్పేసి అంటాం. సో ఈ 2 లేయర్ల మధ్య ఉన్నటువంటి క్యావిటీని పెరిటోనియల్ క్యావిటీ కుహరము అని చెప్పేసి అంటాం. దాని లోపల ఏముంటుందంటే పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. పెరిటోనియల్ ఫ్లూయిడ్ అని గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్లూయిడ్లు ఏమేమి ఉంటాయంటే రకరకాలైనటువంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, తర్వాత నీరు ఉంటుంది, రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత మ్యాక్రోఫేజెస్ మరియు ఫైబ్రోబ్లాస్ట్ అనేటువంటి కణాలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. వీటి యొక్క ఉపయోగాలు ఏంటివంటే కనుక, సో ఇది ఆ అవయవాల యొక్క కదలికల్లో ఉపయోగపడుతుందని చెప్పేసి అంటాడు. సో ప్రతి అవయవం చుట్టూ ఉంటుంది కాబట్టి రక్షణలో కూడా పాల్గొంటుంది గుర్తుపెట్టుకోండి, అవయవాన్ని రక్షిస్తుంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కుషన్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి, మెత్తటి దిండులాగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటాం. సో ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో ఆ ఫ్లూయిడ్ మూలంగా ఏమవుతుందంటే ఏవైతే అవయవాలు మనకు లోపల ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే బయట నుంచి రకరకాల మనకు ఫోర్సెస్ పడుతూ ఉంటాయి. అంటే సడన్గా వెళ్తూ ఉంటే కింద పడవచ్చు, మనం లేగొచ్చు, లేకుంటే ఏదైనా తగులొచ్చు మనల్ని. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపల అవయవాలు దెబ్బతినకుండా ఏవైతే నీళ్లు ఉన్నాయో లోపల అంటే ఫ్లూయిడ్ ఉంటుందో ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుంటే కుషన్ లాగా పనిచేస్తాం అనమాట మెత్తగా. సో డైరెక్ట్గా మన బయట నుంచి వచ్చేటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో అది పోయి అవయవాలకు తగలకుండా కాపాడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ లాగా పనిచేస్తుంది చెప్పేసి అంటారు. సెమీ అంటే అర్థం ఏంటంటే సగం అని చెప్పేసి, కొంత మేరకు అని చెప్పేసి. పర్మియబిలిటీ అంటే పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. సో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోపల అవయవాలు ఉన్నాయి, బయట నుంచి ఏదైనా ఒక వస్తువు కానీ ఒక పదార్థం కానీ లోపల వచ్చింది అనుకోండి, సో దాంట్లో వాటిలో కొన్నిటిని మాత్రమే పర్మిట్ చేస్తుంది, కొన్నిటిని పర్మిట్ చేయదు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అందుకే సెమీ పర్మియబుల్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది కొవ్వు యొక్క నిల్వలో కూడా ఉపయోగపడుతుంది పని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మనకు బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఏమడగవచ్చు అంటే పెరిటోనియల్ ఫ్లూయిడ్లో ఏమేమి ఉంటాయని అడగవచ్చు. ఎలక్ట్రోలైట్స్, నీరు, ప్రోటీను, మైక్రోఫేజెస్, ఫైబ్రోబ్లాస్ట్ అంటాం. ఏ ఏ పనుల కోసమే మనకు పెరిటోనియల్ క్యావిటీ లేకుంటే పెరిటోనియం అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్తే ఈ పనులు గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎలా ఉంటుందంటే ఈ 2 లేయర్లు ఏవైతే ఉన్నాయో మనకు పెరైటల్ లేయర్, విజరల్ లేయర్ అని చెప్పేసి అన్నాము. సింపుల్గా చెప్తే ఇవి 2 ఓవరాల్గా మన ఈ పెరిటోనియం అనేది ఒక సంచిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సంచి ఏంటంటే ఒక పెద్ద సంచిలాగా ఒకటి చిన్న సంచిలాగా కనిపిస్తుంది మనకు. అందుకని వాటిని గ్రేటర్ శాక్ అని ఒకటి, లెస్సర్ శాక్ అని చెప్పేసి అంటాడు. ఇవి 2 కూడా ఎట్లా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండేసి ఇట్లా ఉందనుకోండి. సో లెస్సర్ శాక్, గ్రేటర్ శాక్ అని చెప్పేసి అంటాం. ఈ 2 కలిసి ఒక రంధ్రము ద్వారా కలిసిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ రంధ్రాన్ని ఏమంటామంటే ఎపిఫోలిక్ ఫొరామెన్ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది.
ఎపిఫోరిక్ ఫొరామిన్ అని చెప్పేసి అంటాం. సో ఈ రంధ్రము ద్వారా ఈ గ్రేటర్ మరియు లెస్సర్ శాఖలు అనేటువంటివి పెరిటోనియంకి సంబంధించినవి ఇవి రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో దానికి ఇంకొక ఇంపార్టెంట్ పేరు ఏంటంటే ఫొరామిన్ ఆఫ్ విన్స్లో అని చెప్పేసి అంటాం. ఫొరామిన్ ఆఫ్ విన్స్లో అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బిట్కి సంబంధించుకుని మనకు పెరిటోనియం కనుక తీసుకుంటే ఇదే పెరిటోనియంని ఏదైతే మనము అంతర్గత అవయవాల చుట్టూ ఉంటుంది అని చెప్పేసి అన్నామో దాన్ని మనం విజరల్ పెరిటోనియం అని చెప్పేసి అన్నాము. ఆ విజరల్ పెరిటోనియం అనేటువంటిది అవయవాన్ని బట్టి దానికి ఒక పేరు ఇవ్వడం జరిగింది. ఏ అవయవాన్ని అతుక్కొని ఉంటుందో దానికి సంబంధించి ఒక పేరు ఇవ్వడం జరిగింది. అట్లా చిన్న పేగుల దగ్గర ఉన్నటువంటి పెరిటోనియం ఏమో మీసెంటరీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. రూమెన్ చుట్టూ ఉంటేనేమో ఒమెంటమ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. అక్కడక్కడ మడతలు అంటే ముడతలాగా ఉండేసి అంతర్గత అవయవాలను పట్టుకొని ఉంచడానికి ఉపయోగపడతాయి. వాటిని మనం లెగమెంట్లు అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత వచ్చేటువంటిది మీసో రెక్టమ్ అంటాం. అంటే రెక్టమ్ చుట్టూ పెల్విక్ క్యావిటీకి మధ్య ఉన్నటువంటి దీన్ని లేయర్నేమో మీసో రెక్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అన్నమాట.